మేడం, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు అని. అయితే ఈ విద్యార్థిని ప్రశ్నకు సమాధానంగా ఆ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. చాలా రోజులు మా ఆహారంలో నీరు, 1 లేదా 2 రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం, ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? ఒక్కరోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పని కోసం వెళ్లాను. దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యేది. నా జీవితంలో మొదటిసారి కడుపు నిండా రోటీలు తిన్నాను. నేను ఫస్ట్ క్లాస్ లో ఉండాల్సిన సమయంలో నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవటం, అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవటం. ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకునే సమయంలోనే తెలుసుకున్నాను. పెద్ద పెద్ద కాస్మోటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్ లో 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది. ఎంతో మందిని బలిగొన్న, నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచుకోవటానికి వచ్చిన ఈ మేకప్ ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? కళ్లల్లోని కన్నీళ్లు తుడుచుకోకుండా తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు. అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. ఈ కలెక్టర్ కు మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.